స్ట్రేంజర్ థింగ్స్ ఈ సిరీస్ గురించి చెప్పమని మన ఛానల్లో ఎన్నోసార్లు అడిగారు. ఫైనల్లీ సీజన్ 5 రేపైతే రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఫైనల్ ఎండింగ్ సీజన్ అంటున్నారు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు దీని మీద ఒక 2 వీడియోస్ అయినా మీకు కొంచెం క్లారిటీగా దీని కథ ఏంది, దీని లెక్క ఏంది, దీని సంగతి ఏంది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ ఈ సీజన్ 5లో మనం ఏం చూడబోతున్నాం అది కూడా మీకు చెప్తాను. ఈ వీడియోలో సీజన్ 5 గురించి మాత్రమే చెప్తా. రివ్యూ కూడా రేపు రిలీజ్ అయ్యాక కొంచెం మ్యాక్సిమం చూద్దాం, నాకు టైం ఉంటే తొందరగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ 4 సీజన్స్ గురించి నెక్స్ట్ వీడియో ఒకటి ప్లాన్ చేశాను. దానిలో సింపుల్గా దాని ప్లాట్ ఏంటి, ఫస్ట్ 1, 2, 3, 4 సీజన్స్లో ఏం జరిగింది కొంచెం షార్ట్గా చెప్తాను. ఆ వీడియో కావాలనుకుంటే వెయిట్ చేయండి. ఈ సీజన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు కొన్ని థాట్స్ అండ్ గూగుల్ తల్లిని అడిగి కొంత డేటా సేకరించి నాకు తెలియపోతే నేర్చుకుంటా. మంచి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నా, కానీ మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నా. ముందైతే వీడియోకి ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక వీడియోలోకి వెళ్దాం. స్ట్రేంజర్ థింగ్స్ అనేది డఫర్స్ బ్రదర్స్ నిర్మించిన, నెట్ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఒక అమెరికన్ టెలివిజన్ సిరీస్. మంకీ మసాకార్ ప్రొడక్షన్స్ అండ్ 21 ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ ఫస్ట్ సీజన్ జూలై 15, 2016 నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇక సెకండ్ అండ్ థర్డ్ సీజన్స్ వరుసగా అక్టోబర్ 2017 అండ్ జూలై 2019లో విడుదలయ్యాయి. ఈ 4th సీజన్ మే అండ్ జూలై 2022లో 2 భాగాలుగా విడుదలైంది. ఇప్పుడైతే 5th సీజన్ రాబోతుంది. ఈ షో హర్రర్, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, ఫ్యాంటసీ అండ్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా మిక్స్ అయితే ఉంటుంది. మరి ఈ సీజన్ 5లో మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ చెప్పేశారు, స్ప్లిట్ రిలీజ్ ఫార్మేట్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ షో యొక్క ఇంట్రెస్ట్ని పెంచడానికి ఆల్రెడీ ఇది పాపులర్ కాబట్టి జనాలు ఎలాగైనా చూస్తారు, వెయిట్ చేస్తారని నెట్ఫ్లిక్స్ యొక్క ఆలోచన. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే వాల్యూమ్ 1లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ నవంబర్ 27 బుధవారం అంటే రేపు మార్నింగ్ 6:30 గంటలకు ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వచ్చేస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఇక సెకండ్ వాల్యూమ్ 2లో 3rd ఎపిసోడ్స్ ఉంటాయి డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజు ఉదయం 6:30 గంటలకు. సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూసుకుని అనమాట. ఇక ఫైనల్ ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంటుంది డిసెంబర్ 31న, న్యూ ఇయర్ లేదా ఈవ్ అంటారు, అది ఉదయం 6:30 గంటలకు. సో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆ రోజైనా చూడొచ్చు, నెక్స్ట్ డే అయినా చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎపిసోడ్ ద రైట్ సైడ్ అప్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన అదే రోజున కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ కూడా రీచ్ చేస్తారంట. అంటే ఏ రేంజ్లో హైప్ ఇస్తున్నారో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మన మ్యాటర్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5లో మనం ఏం చూడబోతున్నాం, ఏం చూడొచ్చు. ఫస్ట్ది అయితే హాకిన్స్లో యుద్ధం అయితే జరగబోతుంది. సీజన్ 4 చివరిలో వేక్నా తెరిచిన 4 భారీ చీలికలు అంటే రిఫ్స్ కారణంగా అప్సైడ్ అండ్ వరల్డ్ రియల్ వరల్డ్లోకి విస్తరించింది. సో ఈ హాకిన్స్ పట్టణం మొత్తం కూడా వార్ జోన్గా మారచ్చు లేదా క్వారంటైన్ జోన్లా మారచ్చు. ఇంతకుముందు ఏంటంటే పోర్టల్ దాటి వెళ్ళడం అయ్యేది కాదు. ఇప్పుడు అప్సైడ్ డౌన్ జీవులు, డెమోగార్గన్స్ అండ్ డెమోడాగ్స్ వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేయడాన్ని అండ్ మన హీరో రియల్ వరల్డ్లోని బిల్డింగ్స్, ఇళ్లలో పోరాటాల గురించి అవి కూడా చేయడానికి కూడా చూడొచ్చు. అండ్ సెకండ్ది అయితే విల్ బయర్స్ మెయిన్ క్యారెక్టర్, అతనిది సెంటర్ స్టేజ్లో. ఈ సిరీస్ ప్రారంభించిన విల్ బయర్ ఈ చివరి ఫైనల్ సీజన్లో ఈ స్టోరీకి మెయిన్గా మారచ్చు. తన మీద మ్యాక్సిమం ఫోకస్ ఉండొచ్చు డెఫినెట్లీ. వెక్నాకు మరియు విల్కు మధ్య ఉన్న ప్రత్యేక కనెక్షన్, అలాగే వెక్నా విల్ను మొదటి సీజన్లో ఎందుకు టార్గెట్ చేశాడనేది ఒక సీక్రెట్ అయితే చెప్పొచ్చు. విల్ తన కనెక్షన్ ఉపయోగించి వెక్నాకు వ్యతిరేకంగా పోరాడడాన్ని మెయిన్ క్యారెక్టర్ పోషిస్తాడు. డఫర్స్ బ్రదర్ కొన్ని ఇంట్రెస్ట్లు ఏం మాట్లాడారంటే ఈ సీజన్ స్టోరీ మొత్తం కూడా మొదటి సీజన్కు కనెక్ట్ చేస్తారంట. అంటే చాలా క్వశ్చన్స్కి మనం అక్కడ ఆన్సర్ దొరకలేదు, వాటి గురించి చెప్తుంటాం కదా, అండ్ ఇక్కడ చెప్తారంట. అండ్ ఇదొక సర్కిల్లా ఉంటుందంట, అంటే ఫస్ట్ సీజన్కి అండ్ ఫైనల్ సీజన్కి. అండ్ థర్డ్ పాయింట్ అయితే వెక్నాతో ఫైనల్ బ్యాటిల్ భయ్య, ఇదే మనకి కావాల్సిందే. వెక్నా ఈ సీజన్లో మరింత శక్తివంతమైన భయంకరమైన రూపంలో తిరిగొచ్చాడు. వెక్నా కేవలం హాకిన్స్పై దాడి చేయడమే కాదు, తన శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తాడు. అతడు చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. సో అతని పుట్టుక గురించి, తన ఫ్లాష్ బ్యాక్ గురించి అండ్ అప్సైడ్ డౌన్ వరల్డ్ గురించి డీటెయిల్గా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే టీం అందరూ కలవచ్చు భయ్య. ఈ సీజన్ 4లో విడిపోయిన క్యారెక్టర్స్ చివరి యుద్ధం కోసం హాకిన్స్లో ఒక్కటిగా కలుస్తారు డెఫినెట్లీ. కలిసి వాటిని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు. టీం అందరూ కలవడం మరి ఆడియన్స్కి పండగే కదా. కోమలో ఉన్న మ్యాక్స్ మేఫీల్డ్ పరిస్థితి ఏంటి, ఆమె తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొంటుందా లేదా ఆ క్యారెక్టర్ ఏం చేస్తారు, చాలా టెన్షన్ అయితే ఉంది చాలామందికి. అండ్ కొన్ని త్యాగాలు అయితే ఉండొచ్చు భయ్య, ఎవరొకరు చచ్చిపోవచ్చు. ఇది చివరి సీజన్ కాబట్టి ఒకరో లేదా అంతకంటే ఎక్కువ మంది సాక్రిఫైస్ చేయడం కానీ లేదా ఎవరో ఒకరిని చంపేసి ఎమోషనల్గా ఎండ్ చేయడం కానీ చేస్తారేమో.
బాబోయ్ వద్దు బాబోయ్ మేమైతే తట్టుకోలేము ఇంకా. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎలివెన్కి కొత్త శక్తులు. ఎలివెన్ తన శక్తులు ఫుల్గా ఎలా వాడాలి మంచిగా నేర్చుకోవచ్చు. వెక్నాతో జరిగే ఫైనల్ బ్యాటిల్లో ఎలివెన్ తన శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించాలి. ఫస్ట్ ముందే జరిగే సీజన్స్ కన్నా ఇంకా స్ట్రాంగ్గా చూపించాలి. ఒక స్ట్రాంగ్ సూపర్ హీరోలా అయిపోవాలి పూర్తిగా. సో ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్. ఇంకా చాలానే ఉన్నాయి బట్ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి అని చేసేద్దాం. ఫైనల్లీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనేది నాస్టాలియా, హర్రర్ అండ్ ఫ్రెండ్షిప్, త్యాగం మరియు భారీ యాక్షన్తో మంచి ఎండింగ్ అయితే ఇవ్వచ్చు భయ్య. మరి మీరంతా ఎంతమంది ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, జై హింద్.